కాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి. మిత్రులారా, ఇటీవల మనం నిర్వహించినటువంటి ఆపరేషన్ సింధూర్, హిందూ వనితల నుదుటి సింధూరాన్ని తుడిచివేయడానికి వ్యతిరేకంగా మనం చేసినటువంటి 8 స్ట్రైక్స్, 9 ఉగ్రవాద శిబిరాలపైన చేసినటువంటి అత్యద్భుతమైన దాడులు ఎవరు చేశారు? ఈ దాడులు చేసినటువంటి విమానాల పైలట్లు మహిళలు. దేశ రక్షణలో మహిళలు ఏం చేయగలరో నిరూపించారు. అయితే దేశ రక్షణతో పాటు ధర్మరక్షణ కోసం మహిళ ఏం చేయగలదు? దీనికి దేశం వెలుపల, దేశ సరిహద్దుల్లో పోరాటం ఇది ఒక ఎత్తు. కానీ దేశం లోపల దేశం యొక్క ధర్మాన్ని, సంస్కృతిని, సనాతన జీవన విలువలను అనూచానంగా, ఆచారంగా పాటిస్తూ వస్తున్నటువంటి విలువలు ఏవైతే ఉన్నాయో, సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో, వాటిని కాపాడే బాధ్యత కూడా మహిళదే. ఈ విషయాన్ని సంగీత అనే 17 సంవత్సరాల బాలిక నిరూపించింది. మనం చెప్పుకునేటటువంటి సంగీత కథ ఇప్పుడు ఉత్తరాదిలోని మీడియా అంతా కూడాను చాలా సంచలనాలు సృష్టిస్తోంది. ఒక గిరిజన వనిత జీవితంలో స్కూలు ముఖం చూడలేదు, విద్యాగంధం అంటే తెలియదు, బయటకు వెళ్ళి ప్రపంచాన్ని చూడలేదు. కానీ లోపల ఆత్మలో హైందవ దీపం ఏదైతే ప్రజ్వరిల్లుతున్నదో ఆ వెలుగులో ప్రపంచాన్ని చూసింది. ఈ సంగీత తన ధర్మం కోసం చేసినటువంటి విలక్షణమైన పోరాటం గురించే ఈరోజు వీడియోలో చెప్తాను. సంగీత సొంత ఊరు పేరు బిచౌలి. ఈ బిచౌలి గ్రామము మధ్యప్రదేశ్లోని గిరిజన ప్రధానమైనటువంటి ఝబువా జిల్లాలో ఉంది. ఈ ఝబువా జిల్లాకు చెందినటువంటి ఈ యువతిని తల్లిదండ్రులు తమ భిల్లు సంప్రదాయం, ఈ అమ్మాయి పేరు సంగీత భిల్ అనేటటువంటిది ఒక గిరిజన తెగ, కోయ, బోయ, ఏ రకంగానైతే మన దగ్గర కోయ జాతి, కోయరెడ్లు, కొండరెడ్లు, బగత, చెంచు గిరిజన జాతులు ఉన్నాయో, ఉత్తరాదిలో ముఖ్యంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్లో భిల్ జనజాతి ఉంటుంది. ఈ భిల్ జనజాతికి చెందినటువంటి సంగీత భిల్ అనే అమ్మాయి, 17 ఏళ్ల అమ్మాయి, ఈమెను బిచౌలి గ్రామానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఉండ్వా గ్రామానికి చెందిన ఆశీష్ అనే వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. ఈ ఆశీష్ అనే వ్యక్తికి ఇచ్చి వివాహం చేసిన తరువాత 1,00,000 ఆశలతో, కోటి కోరికలతో కొత్త దాంపత్య జీవితంలోకి సంగీత అడుగుపెట్టింది. అత్తవారింటికి వెళ్ళింది. అత్తవారింటి మర్యాదలు, మొదట జరిగేటటువంటి తంతు ఇదంతా అయిపోయింది. బంధువులు, మిత్రులు అందరూ రావడము, పోవడము, పండగలు, పబ్బాలు ఇవన్నీ అయిపోయినాయి. అందరూ వెళ్ళిపోయిన తర్వాత అత్తగారు సంగీత భిల్ని పూజ గదిలోకి వెళ్ళి పూజ చేసి రమ్మంది. సనాతన హైందవ సంస్కృతిని పుణికి పుచ్చుకున్నటువంటి సంగీత తన సింధూరాన్ని పెట్టుకుని, బొట్టు పెట్టుకుని, తన చెంగు పైన తలపైన కప్పుకుని దేవుడి గుళ్ళోకి వెళ్ళింది. దేవుడి గుళ్ళోకి వెళ్ళి చూడగానే, ఇంట్లోనే ఉన్నటువంటి దేవుడి గదిలోకి వెళ్ళి చూడగానే రాముడు లేడు, కృష్ణుడు లేడు, తులసి దళం లేదు, గంగా జలం లేదు, ఏమీ లేదు. అక్కడ వీటన్నిటి స్థానంలో క్రాస్ ఉంది. ఆ క్షణము బయటకు వచ్చేసింది సంగీత. అదేమిటి మీరు క్రైస్తవులా అని అడిగింది. అని అడిగినప్పుడు అత్తగారు, అవును మేము క్రైస్తవులము. మరి వివాహ పద్ధతి ఇదంతా కూడాను మామూలు భిల్లులు జరిపేటటువంటి భిల్లు సంప్రదాయ పద్ధతితోటి గిరిజన సంప్రదాయంలో మీరు వివాహం చేశారు. ఎక్కడ కూడా మీరు క్రైస్తవులు అన్నటువంటి విషయాన్ని దాచలేదు, చెప్పలేదు అని చెప్పి అడిగింది. అత్తగారు, మామగారు బుకాయించేందుకు, దబాయించేందుకు ప్రయత్నించారు. లేదు, మా ఇంటి కోడలు అయ్యావు కాబట్టి మా మతాన్ని స్వీకరించాలన్నారు, మేమేదో మోసం చేసి వివాహం చేసుకున్నా, ఇప్పుడు నీకు వేరే మార్గం లేదు అని చెప్పి బెదిరించడం మొదలుపెట్టారు. సంగీత ఒక్క క్షణం ఆ ఇంట్లో ఉండలేదు. అందరూ మధ్యాహ్నం నిద్రకి ఉపక్రమించినటువంటి మరుక్షణము ఆమె బయలుదేరి కాలినడకన 12 కిలోమీటర్లు నడిచి సొంత ఊరైనటువంటి బిచౌలికి వచ్చింది. తల్లిదండ్రుల దగ్గరకు వచ్చింది. అదేమిటి తిరిగి వచ్చామని చెప్పి తల్లిదండ్రులు అడిగితే, అత్తగారు బాగాలేరా అంటే అత్తగారు చాలా బాగా చూసుకున్నారు. అల్లుడు బాగున్నాడా? అల్లుడు కూడా చాలా బాగున్నాడు, అంతా బాగుంది. కానీ
వాళ్ళు క్రైస్తవులు అన్నటువంటి విషయాన్ని దాచి మోసపూరితంగా మనల్ని వివాహం చేసుకున్నారు. నన్ను కూడా క్రైస్తవ మతం స్వీకరించమని ఒత్తిడి చేస్తున్నారు. నేను దానికి అంగీకరించలేదు. ఎందుకంటే నాది సత్య సనాతనమైనటువంటి ధర్మము, నా ధర్మానికి చెందినటువంటి ఈ జీవన విలువలు నా గుండెలో ప్రజ్వరిల్లుతున్నాయి. నేను మతం మారే ప్రసక్తి లేదు. అవసరమైతే జీవితం అంతా ఒంటరిగా ఉండిపోతాను, కానీ మతం మారను. అప్పుడు అత్తగారు, మామగారు వీళ్ళందరూ వచ్చి ఆమె పైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. తల్లిదండ్రులు కూడా నువ్వు జరిగిందేదో జరిగింది, నువ్వు క్రైస్తవురాలుగా ఉన్నా కూడా మాకేమి ఇబ్బంది లేదు ఈ రకంగా చెప్పారు. కానీ రెండు పక్షాల ఒత్తిడిని తట్టుకుని సంగీత లేదు, నేను హిందువుగా జీవిస్తాను, హిందువుగా మరణిస్తాను అని చెప్పి గట్టిగా నిలబడింది. అప్పుడు ఊళ్ళో ఉండేటటువంటి ప్రజలందరూ కూడాను ఆమెకి బాసటగా వచ్చారు. మిగతా భిల్లు జనానీకం అంతా కూడాను మామగారైనటువంటి గజ్జు మచ్చార్ అతని పేరు, తర్వాత పెళ్లి కొడుకైనటువంటి ఆశీష్ని, అత్తగారిని, వీళ్ళందరినీ కూడాను ప్రశ్నించడం మొదలుపెట్టారు. మీరు గనక క్రైస్తవులైనట్టయితే క్రైస్తవుల్ని వివాహం చేసుకోవచ్చును, హిందూ యువతిని మోసపూరితంగా ఎందుకు వివాహం చేసుకున్నారని చెప్పి ఊరడిగింది. దాంతోపాటు తల్లిదండ్రులకు కూడా ధైర్యం వచ్చి వాళ్ళు కూడా ప్రశ్నించేటప్పటికీ మాకు ఈ అమ్మాయి కావాలి, అమ్మాయి చాలా మంచిది, ఈ అమ్మాయిని మేము వివాహం మా ఇంటికి తీసుకొచ్చుకున్నాము, వదిలే ప్రసక్తి లేదు. అంతలో ఆశీష్ అంటే భర్త కూడాను నాకు ఈ అమ్మాయి కావాలి, ఈ అమ్మాయి యొక్క స్వచ్ఛత, ఈ అమ్మాయి యొక్క దృఢత్వము నాకు బాగా నచ్చినాయి, నేను వివాహం చేసుకుని జీవిస్తే ఈ అమ్మాయితోటే జీవిస్తా అన్నాడు. దాంతో ఆ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, అంటే ఆ ఆశీష్ తల్లిదండ్రులు గజ్జు మచ్చార్, అదేవిధంగా అత్తగారు, వీళ్ళందరూ కూడాను 20 సంవత్సరాల క్రితం ఏదో ఒక ప్రలోభం కారణంగా, ఏదో ఒక మోసపూరితమైన చర్య కారణంగా మేము మతం మారి క్రైస్తవులమయ్యాము. ఈరోజు సంగీత భిల్ మా కళ్ళు తెరిపించింది. ఆమె మా ఇంటికి రావాలి, ఆ ఇంటికి రావడం కోసము మేము ఈ 20 సంవత్సరాలుగా పాటిస్తున్నటువంటి క్రైస్తవాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు బహిరంగంగా అందరి ముందు క్షమాపణ చెప్పి ప్రాయశ్చిత్తం చేసుకుని పూర్వపురుషుల ధర్మమైనటువంటి సనాతన హిందూ ధర్మంలోకి వచ్చిన తరువాత, వాళ్ళ పునరాగమన కార్యక్రమం జరిగిన తరువాత మాత్రమే సంగీత ఆ ఇంటికి వెళ్ళింది. మామూలుగా ఒక సంప్రదాయబద్ధమైనటువంటి కోడలుగా ఇంటికి సంబంధించిన అన్ని బాధ్యతల్ని నెరవేరుస్తోంది, కానీ ధర్మం విషయంలో రాజీ లేదంది. ఆమె యొక్క దృఢమైనటువంటి నమ్మకము, గట్టి పట్టుదల వల్ల ఈరోజు వివిధ కారణాల వల్ల, ప్రలోభాల వల్ల మతం మారినటువంటి అత్తగారి కుటుంబం మొత్తము హిందూ ధర్మంలోకి తిరిగి వచ్చింది. మళ్ళీ పూజ గదిలో రాముడు, కృష్ణుడు, శివుడు ఇవన్నీ దర్శనమివ్వడం మొదలుపెట్టినాయి. ఈ సంఘటన ఏప్రిల్ 17, 2025 జరిగినప్పటికీ ఉత్తర భారతదేశంలో చాలా బహుళ ప్రజాదరణ ఉన్నటువంటి దైనిక్ భాస్కర్ ప్రచురించేంత వరకు ప్రపంచానికి తెలియదు. ఇప్పుడు హిందూ సంఘటన కార్యకర్తలు కానీ, హిందూ కార్యకర్తలు, హిందూ సంస్థలు ఆ ఉండ్వా గ్రామానికి, బిచౌలి గ్రామానికి వెళ్ళి సంగీతాను కలిసి ఆమెను సత్కరించేటటువంటి పనిలో పడ్డాయి. మొత్తానికి ఒక 17-18 సంవత్సరాల యువతి దృఢ నిర్ణయము, కృత సంకల్పము, సొంత ధర్మము, సనాతన ధర్మము, హిందూ ధర్మపు జీవన విలువల పట్ల ఆమె అచంచల విశ్వాసం వల్ల మొత్తం మీద ఒక కుటుంబానికి కుటుంబము పూర్వపురుషుల ధర్మంలోకి ఘర్వాపసి చేయగలిగింది. సంగీత భీల్ వంటి చదువుకోకపోయినా జీవితానికి కావలసిన జ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి, తన ధర్మం పట్ల చంచలమైన శ్రద్ధ ఉన్నటువంటి అనేక మంది ఈ దేశంలో తయారు కావలసినటువంటి అవసరం ఉంది. సరిహద్దుల్లో మహిళా పైలట్ల లాగానే దేశం లోపల కూడాను ధర్మ పోరాటం కోసము సంగీత భిల్ వంటి స్వచాలిత పైలట్లు చాలా అవసరం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.